ఉర్దూ భాషా వికాసానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని మంత్రి ఫరూక్ స్పష్టం చేశారు. ఉర్దూ భాష చదవటం రాయటం రాని వారి కోసం వేసవి సెలవుల్లో ఉర్దూ అకాడమీ ఆధ్వర్యంలో ప్రభుత్వం శిక్షణ తరగతులు నిర్వహించినట్లు గుర్తు చేశారు. విజయవాడ వన్ టౌన్లో నిర్వహించిన ఆవో ఉర్దూ సీకే కార్యక్రమంలో ఫరూక్ పాల్గొన్నారు. ఉర్దూ నేర్చుకున్న విద్యార్థులకు మంత్రి సర్టిఫికెట్లు బహూకరించారు. ఉర్దూ భాష అభివృద్ధిని గత ప్రభుత్వం పూర్తిగా విస్మరించిందని, కనీసం నిధులు విడుదల చేయలేదని మంత్రి విమర్శించారు. నా పిల్లలకందరికీ కొన్ని కంప్యూటర్ సెంటర్స్ మన దగ్గర ఉన్నాయి. అది శిథిలావస్థలు ఉన్నాయి. గత ప్రభుత్వం 5 సంవత్సరాలు ఏమీ చేయలేదు. ఫస్ట్ కంప్యూటర్ సెంటర్ ఎందేలో నేను చేశాను. అప్పుడు కూడా మంత్రి కాబట్టి చేస్తే మనం పోయి చూస్తే కచరాలు వారేసినాం. 5 ఏళ్ళు పట్టించుకోలేదు. ఎవరి బాధ్యత అది? గత ప్రభుత్వం పిల్లలు చేయాలా? ఉర్దూ అకాడమీ కోసం దీనికోసం ప్రభుత్వం వెచ్చించి డబ్బులు ఖర్చు పెట్టి ట్రైనింగ్ ముస్లిం సోదరులు చేయలేరు కాబట్టి, డబ్బు ఉండదు కాబట్టి, ఆర్థికంగా వెనుకబడినారు కాబట్టి అటువంటి పిల్లలకు ఉచితంగా నేర్పేలా. వాటితో పాటు బీసీ కానీ ఎస్సీ కానీ ఎవరైనా రాని కంప్యూటర్స్లో ఎక్కువ భాగం మహిళలే నేర్చుకున్నారు. బాధ్యతగా తీసుకొని దీన్ని జయప్రదం చేయండి. ముఖ్యమంత్రికి అభిమతం ముఖ్యమంత్రి గారిది. మన మీద ముఖ్యమంత్రి చూపుతుంటేనే చాలా కంప్యూటర్ సెంటర్లు మనం ఏర్పాటు చేసాం రాష్ట్ర వ్యాప్తంగా. దాన్ని పునఃప్రారంభం చేసి బ్రహ్మాండంగా చేయాలా. మనం వచ్చింది కాబట్టి పిల్లలు ఏ రకంగా నేర్పేయాలో ట్రైనర్ మంచి వాళ్ళు పెట్టుకుని చేయవలసిన బాధ్యత ఉందని చెప్పి ముఖ్యంగా తెలియజేసుకుంటాం.